ఆనందంగా ఉండాలి. నువ్వు భయపడితే నా కోపం, నువ్వు భయపడితే నన్ను అవమానపరిచినట్టు, నువ్వు దిగులు పడితే నన్ను అవమానపరిచినట్టు, నువ్వు కృంగిపోతే నన్ను అవమానపరిచినట్టు. నీలో విశ్వాసాన్నే చూడాలి, కానీ నా విశ్వాసం తట్టుకోలేను. నన్ను నమ్మకపోతే నా కోపం కాదు, నన్ను తక్కువ అంచనా వేసినట్టేగా. మరి ఎందుకు అనుకో నువ్వు బిడ్డను కొట్టేది? నువ్వు 4 సార్లు చెప్పినా వాడు వినకపోతే 5ఓసారి ఎందుకు తంతావు తెలుసా? వాడు నిన్ను నమ్మట్లేదు ఎంత అంతావు. అంటే నిన్ను అసమర్థురాలిగా లెక్కేశాడు, అసమర్థురాలిగా లెక్కేసింది, అసమర్థుడుగా లెక్కేసాడు అన్నది కోపం నీకు. అరే నేను డీల్ చేస్తానన్నా కూడా నిద్రపోయారా? తిండి తినలేదనుకో, ప్లేట్ తెచ్చి ఇచ్చిని ముందుగా తింటావు లేదా? అంటే నిన్ను నమ్మకపోతే నీకు అంత కోపం మనిషిగా, మరి ఆయనకి ఎంత కోపం? కాదు ప్రభా, నాకు వచ్చిన రోగానికి గుండెకి పోయే వాల్వ్స్ అన్నీ బ్లాక్ అయినా నేను ఓపెన్ చేస్తాగా, నా సెలవు లేకుండా నువ్వు వస్తావా? నువ్వు చేస్తావా? పాతాళలోకి తాళపు చెవులు ఎక్కడున్నాయి? మరణము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మరి నా సెలవు లేకుండా నువ్వు ఎటుపోతా? నేను డోర్ తీస్తేనే నువ్వు అడిగి రావడానికి. నీకెందుకు నేను భరోసా ఇచ్చాగా, నువ్వు ఇంకా చేయాల్సింది ఉంది. నేను చావనివ్వను, ఆ బ్లాక్ ఏరియాని నేను ఓపెన్ చేస్తాను, పాడైపోయిన నేను బాగు చేస్తాను, చెడిపోయిన వాటిని తిరిగి పునర్నిర్మిస్తాను, నాకు చేతనవును, నాకు సాధ్యమే అని నేను చెప్పినప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఇంతకన్నా భరోసా ఇచ్చే దేవుడు ఎవరు ఉన్నారండి? నాకు అర్థం కాదు. మరి ముక్కు మీద ఏలు పెట్టి గుద్దుతానని చెప్పే దేవుడు ఎవరు? తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుషులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా.